మనలో చాలామంది జవాబుల కొరకు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారు. అవసరంలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, అక్కరలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, అవస్థల్లో ఉన్నప్పుడు, అపాయాల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. కన్నీటితో ప్రార్థన చేస్తాం. భారంతో ప్రార్థన చేస్తాం. ప్రక్కవారితో కలిసి ప్రార్థన చేస్తాం. ఎందుకని? సమస్య అలాంటిది, అవసరం అలాంటిది. కానీ అవసరం తీరిపోయిన తర్వాత, దేవుడు జవాబిచ్చిన తర్వాత ఏమైపోయింది నీ ఉపవాసాలు? ఏమైపోయింది నీ కన్నీటి ప్రార్థన? ఏమైపోయింది ఆ భారంతో కూడిన ప్రార్థన? ఏమైపోయింది నలుగురితో కలిసి చేసిన ప్రార్థన? వీటన్నిటినీ కూడా మనలో అనేక మంది నిర్లక్ష్యం చేసేస్తారు. యేసుక్రీస్తు వలె ఆశీర్వాదాన్ని చూడక మునుపు దేవుడు ఆకాశం వైపు కళ్ళెత్తి చూశాడు. ఆశీర్వాదం పొందిన తరువాత ఏకాంతంగా వెళ్ళి మరలా కనులెత్తి దేవుణ్ణి చూశాడు. ఇది దేనికి సాదృశ్యమయ్యా అంటే, అవసరంలో ఉన్నప్పుడు ఆదుకోమని చెప్పి దేవునికి ప్రార్థన చేసిన యేసు అవసరం తీరిన తరువాత కృతజ్ఞత అర్పణ స్తుతులు అర్పించటానికి యేసు ఏకాంతంగా ఆ కొండెక్కాడండి.